సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనల్ ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో మన మనీ ఇన్ ద బ్యాంక్ హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఫైనల్లీ మనకి ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో చాలా పెద్ద సర్ప్రైజ్ చూడడానికి దొరికింది. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే ఫైనలీ మన R-Truth ఈజ్ బ్యాక్. ఎస్ బాస్, మన R-Truth ఈరోజు ఫైనల్లీ రిటర్న్ చేసినారనమాట. చాలా మంచి సర్ప్రైజ్ ఉండే. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన మనీ ఇన్ ద బ్యాంక్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ స్టార్టింగ్లోనే మనకి మన ఉమెన్స్ డే మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఇక లైన్ బై లైన్గా మన సూపర్ స్టార్స్ అందరూ లైక్ మన రియా రిప్లీ, స్టెఫనీ వకర్, అలెక్సా బ్లెస్, జూలియా, అంటే మన ఉమెన్ సూపర్ స్టార్ రోగ్స్ అంటే అందరు అక్కడ నయోమి రింగ్లో వచ్చేసినారనమాట. అండ్ స్టార్టింగ్లో ఏమైపోయిందంటే మన మెయిన్ రోస్టర్ వర్సెస్ NXT సూపర్ స్టార్ లాగా అయిపోయిందనే మాట. ఎందుకంటే అక్కడ జూలియా ఉండే, రోగ్జన్ ప్యారస్ ఉండే, అండ్ మా స్టెఫనీ వకేర్ ఉండే కదా. అండ్ అక్కడ మా రియా రిప్లీ, అలెక్సా బ్లెస్ అండ్ మా నయోమి అంటే వీళ్ళు ఒక్కొక్క సైడ్ వచ్చేసినారనే మాట. అంటే మన మెయిన్ రోస్టర్ వర్సెస్ అంటే మన NXT లైక్ స్టార్టింగ్లో మనకు అట్లా చూడడానికి దొరికి అనమాట. కొంచెం ఫనీ ఉండేది. అండ్ దాని తర్వాత బాస్ మ్యాచ్లో జూలియా అండ్ మా రోగ్జన్ ప్యారస్ ఇద్దరు కలిసి కొంచెం బాగానే ఫైట్ చేసినారు. మన రియా రిప్లీకి అయితే అంటే సైడ్లో పడేసినారు అనమాట. వాళ్ళు అటాక్ చేసి అంటే మొత్తం ల్యాడర్స్లో అంటే మొత్తం మన రియా రిప్లీ ల్యాడర్స్ పడేసినారు. మొత్తం ల్యాడర్స్ తొక్కేసినారు రియా రిప్లీకి. దాని తర్వాత మనకి జూలియా అండ్ మన రోగ్జన్ మధ్యలో కొంచెం ప్రాబ్లం చూడడానికి దొరికాయి అనమాట. ఫైనలీ మన రియా రిప్లీ ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేసింది. అంటే మన అలెక్సా బ్లెస్ కొంచెం బాగానే ఫైట్ చేశాను అనమాట. అండ్ బాస్, ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే బాస్ మన స్టెఫనీ వకేర్ది. సో మనకి అది మన ల్యాడర్ పైన చూడడానికి దొరికింది బాస్ ఆ మూవ్. అంటే మనకి ఆ డెవిల్ కిస్ మనకి మన స్టెఫనీ వకేర్ రియా రిప్లీకి ల్యాడర్ పైన కొట్టిననే మాట. సో అది ఒక హైలైట్ అంటే హైలైట్ ఉండే మొత్తము ఈ మ్యాచ్లో. బాగానే ఉండే బాస్ ఈ మ్యాచ్. మన ఉమెన్ సూపర్ స్టార్స్ కొంచెం బాగానే డెలివర్ చేయని ట్రై చేసినారన్నమాట. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన నయోమి. ఎస్ బాస్, ఇప్పుడు మన మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ ఇంకెవరో కాదు, నయోమి అనేమాట. మన నయోమి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచింది. అండ్ ఫైనలీ అంటే నయోమి ఒక హీల్ సూపర్ స్టార్, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ టైంలో అంటే నయోమి మొత్తం హీల్ టర్న్ చేసి చీటింగ్ చాలా చేసింది. బట్ ఈరోజు మీరు ఒకటి గమనిస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే మన నయోమి ఆ బ్రీఫ్ కేస్ గెలిచినప్పుడు ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా సపోర్ట్ చేసినారు బాస్. ఎస్, అంటే ఫ్యాన్స్ చాలా సాలిడ్గా చీర్ చేసినారు అనమాట నయోమి కోసము. అండ్ మొత్తం సోషల్ మీడియాలో ఆల్రెడీ ముందే అంటే నయోమి కోసం చాలా మంచి సపోర్ట్ ఉండే అనమాట. నయోమి గెలవాలని. సో ఫైనలీ నయోమి గెలిచింది అనమాట. సో మీకు ఈ మ్యాచ్ రిజల్ట్ నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన డామినిక్ వర్సెస్ మన AAA సూపర్ స్టార్ మధ్యలో అంటే ఒక్టోగాన్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికాయి అనమాట. ఎందుకంటే మన వరల్డ్స్ కొలైడ్లో అంటే ఇక్కడ AAAలో అంటే ఒక ఈవెంట్లో ఇలా మధ్య కొంచెం ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో అందుకని మనకి అంటే మన డామినికే ఛాలెంజ్ చేసినారు. సో అందుకని మనకి ఇలా మధ్యలో ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్లో ఒకటిసారి ఈ మ్యాచ్ చూడడానికి దొరికిందనమాట. అండ్ ఈ మ్యాచ్ ఒక చిన్న మ్యాచ్ ఉండే బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన డామినికే మ్యాచ్లో గెలిచినారు బాస్. అండ్ అంతేకాదు దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. మన బెక్కీ లించ్ వర్సెస్ మన లైరా మధ్యలో ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. మన లైరా కొంచెం బాగానే టక్కరిచ్చి అనమాట మన బెక్కీ లించ్కి. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ అయితే ఛాంపియన్షిప్ కోసం ఉండే కరెక్టే, కానీ ఈ మ్యాచ్లో ఇంకొక స్టిపులేషన్ ఉండే బాస్. అండ్ ఆ స్టిపులేషన్ ఏంటంటే ఒకవేళ బెక్కీ లించ్ ఓడిపోతే మన లైరా ఛాంపియన్ ఉన్నంత వరకు మన బెక్కీ లించ్ అసలు ఛాలెంజే చేయొద్దు అని ఇలాంటి స్టిపులేషన్ వీళ్ళు యాడ్ చేసుకున్నారనమాట. అండ్ ఒకవేళ బెక్కీ లించ్ గెలిస్తే అండ్ లైరా ఓడిపోతే మాత్రము అందరి ముందు లైరా ఇట్లా చేయి పైకి లేపాలన్నమాట మన బెక్కీ లించ్ అని ఈ టైప్లో ఒక స్టిపులేషన్ దీంట్లో ఉండే అనమాట. ఛాంపియన్షిప్ ఉండే ప్లస్ ఇలాంటి ఒక షరతీలు పెట్టుకున్నారన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఇంతకుముందు ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు రీసెంట్ టైంలో ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు లైరా రోలప్ ద్వారా గెలిచింది. అండ్ ఈ రోజు బి మన బెక్కీ లించ్ రోలప్ చేసి అంటే కొంచెము అంటే టైట్ షీట్లో పట్టుకుందనమాట. సో అందుకనే ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ రోలప్ ద్వారా గెలిచిందనమాట. బట్ ఈ మ్యాచ్లో గెలిచేసింది మన బెక్కీ లించ్. అండ్ మన బెక్కీ లించ్ న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయిందనమాట. అండ్ దాని తర్వాత ఆ షరత్ ఉండే కదా, ఇలా మధ్యలో స్టిపులేషన్ ఉండే కదా, అంటే నువ్వు ఇట్లా అంటే ఒకవేళ మన బెక్కీ లించ్ గెలిస్తే మాత్రము
మన లైరా ఇట్లా చేయి పైకి లేపాలి అందరి ముందు మన బెక్కీ లించ్. సో అందుకని ఇక మనం బెక్కీ లించ్ ఫోర్స్ చేస్తే లైరా చేయి పైకి లేపింది, ఒక్కసారి బాగానే లేపింది. బట్ మరోసారి అంటే బెక్కీ లించ్ పిలిచింది అనమాట, హే లైరా ఒక్క నిమిషం ఆగు అంటే ఓన్లీ ఒక్క సైడే లేపినావు అంటే ఇప్పుడు మొత్తం అంటే అందరికి కనిపించాలని ఆ టైం చెప్పింది అనమాట. సో మరోసారి చేయి పైకి లేపింది అండ్ దాని తర్వాత అయినా మన బెక్కీ లించ్ సరైన కూర్చోలే అనమాట. ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి అంటే వెస్ట్లో కట్టమని చెప్పినప్పుడు అక్కడ ఏమైందంటే మన లైరా బెల్ట్ ఇట్లా కట్టండి వేసి ఒకటేసారి మన బెక్కీ లించ్ పైన అటాక్ చేసింది బాస్. అంటే బాగానే అంటే మ్యాచ్ అయిపోయింది బట్ అయినా బెక్కీ లించ్ గెలికింది అనమాట లైరాకి. అండ్ లైరా అటాక్ చేసి పడేసింది అనమాట మన బెక్కీ లించ్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయితే అయిపోయింది బాస్. దాని తర్వాత ఇంకో మ్యాచ్ వచ్చింది, ఇది ఒక సాలిడ్ మ్యాచ్ ఉండే అనమాట. మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ బాస్. ఈ మ్యాచ్లో ఇక లైన్ మీద మన సూపర్ స్టార్ అంటే మన సెత్ రాలిన్స్, ఎలి నైట్, సోలో సికోవా, పెంటా, ఆండ్రాడే అండ్ అమెరికానో అంటే రింగ్లో వచ్చేసినారనమాట. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే మన సెత్ రాలిన్స్ అంటే ఎలి నైట్ పైన, పెంటా పైన, ఆండ్రాడే పైన అటాక్ చేసిండు కదా. సో అందుకని వీళ్ళు మ్యాచ్ స్టార్టింగ్లోనే సెత్ రాలిన్స్కి టార్గెట్ చేసినారనమాట. రౌండప్ చేసి వీళ్ళు అటాక్ చేసినారు సెత్ రాలిన్స్ పైన. అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినప్పుడు సోలో సికోవా నవ్వుతూ ఉంటాడు అనమాట. సో అప్పుడు వాళ్ళు చెప్పినారు ఏ సోలో నువ్వు అటాక్ చేయని చెప్పినప్పుడు సోలో అంటే అటాక్ చేయాలి బట్ సెత్ రాలిన్స్కి ఇట్లా బయట నూకేసి నవ్వుతూ ఉంటాడు అనమాట సోలో సికోవా. సో అప్పుడే వాళ్ళు సోలో సికోవా పైన అటాక్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు సోలో సికోవాకి ఏమైపోయిందేమో, సోలో సికోవా మొత్తం ఫనీగా కనిపించిండు బాస్. అంటే మొత్తం మజాక్ చేస్తుండనమాట, చాలా ఫన్గా ఆడినమాట ఈరోజు మన సోలో సికోవా. అంటే సీరియస్గా ఏం కనిపించలేదు, అంటే ఊరికే ఫన్ చేస్తుంటాడు అనమాట. చాలా నవ్వు వచ్చింది ఈ మ్యాచ్లో మన సోలో సికోవా. అండ్ ఈ మ్యాచ్లో ఎవరైనా MVP ఉన్నారంటే ఈ మ్యాచ్లో ఆండ్రాడే అండ్ పెంటా బాస్. వీళ్ళిద్దరు అంటే ఏదో వీళ్ళు చిన్న పెద్ద అని కాదు, చిన్న సూపర్ స్టార్ పెద్ద సూపర్ స్టార్ అని కాదు. రెస్లింగ్ గురించి మాట్లాడితే బాస్ మీరు రెస్లింగ్ అంటే ఈ మ్యాచ్ చూసినారంటే మీకు అర్థమైనట్టుంది. వీళ్ళు బాగానే ఫైట్ చేసినారు బాస్ ఆ ల్యాడర్స్ పైన. అంటే వీళ్ళు నిజం చెప్తున్నాను, వీళ్ళు ఉన్నారని ఈ మ్యాచ్లో ఇంకా చాలా మజా వచ్చాయి అనమాట. లైక్ మన ఆండ్రాడే, పెంటా అండ్ అమెరికానో అంటే మన షాడ్ గేబుల్ బాగానే ఫైట్ చేసినారనమాట ఈ మ్యాచ్లో. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ అయితే ఫస్ట్ కొంచెం నిజాయితీగా ఫైట్ చేస్తుంటాడనమాట, బాగానే ఉంటుంది. బట్ ఆఖరికి ఇక మన సెత్ రాలిన్స్ పరేషాన్ అయిపోతాడనమాట, ఇక ఎక్కువైపోతే ఇల్లదని చెప్పి సెత్ రాలిన్స్ ఏం చేసిండు ఇట్లా సిగ్నల్ చేసిండు అనమాట. అంటే రండి ఇక వచ్చేయండి ఇక చాలా ఎక్కువైపోతే ఇల్లదని అంటే సిగ్నల్ చేసి పిలిచిండు. ఎవరు పిలిచిండు? బ్రౌన్ బ్రేకర్కి అండ్ మన బిగ్ బ్రాన్స్ రెడ్కి అక్కడ పిలిచిండు అనమాట. అండ్ వాళ్ళు వచ్చి బాస్ ఇక మన స్పియర్స్, సునామీస్ ఇవన్నీ మనకి చూడడానికి దొరికినాయి అనమాట. అక్కడ సోలో సికోవా ఉండే కదా, అంటే అక్కడ ఎట జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైందంటే మన జేకబ్ ఫాటు అండ్ జేసీ వచ్చినారు బాస్. అండ్ రింగ్ బయట అయితే బ్రౌన్ బ్రేకర్ జేసీకి స్పియర్ ఇచ్చి పడేసిండు అంటే బ్యారిగేట్ పైన. రింగ్లో ఏమో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన జేకబ్ ఫాటు ఫేస్ ఆఫ్ జరిగాయి అనమాట. అండ్ జేకబ్ ఫాటు బ్రాన్సన్ రీడ్కి ఇచ్చి పడేసిండు బాస్. ఎస్ అంటే మన సునామీ అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి మన గాడ్జిల్లాకి అంటే మన జేకబ్ ఫాటు ఇచ్చి పడేసాడు అనమాట రింగ్లో. అండ్ సోలో సికోవాకి బాగానే హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ హెల్ప్ చేస్తా ఒకటేసారి మన జేకబ్ ఫాటు ఏదో గుర్తొచ్చింది. అండ్ జేకబ్ ఫాటు ఒకటేసారి అంటే ల్యాడర్ పైన మన సోలో సికోవా ఎక్కి ఆ బ్రీఫ్ కేస్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో అప్పుడే మన జేకబ్ ఫాటు ఏం చేస్తారంటే కాలు పట్టుకున్నారు సోలో సికోవాది. అండ్ ఎప్పుడు మన జేకబ్ ఫాటు ఐ లవ్ యూ సోలో అని చెప్తాడు కదా, కానీ ఈసారి జేకబ్ ఫాటు ఏంటంటే ఐ హేట్ యూ సోలో అని చెప్పిండు అనమాట. చాలా క్లియర్లీ ఐ హేట్ యూ అని చెప్పిండు. అండ్ జేకబ్ ఫాటు సోలో సికోవా పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు బాస్. మామూలుగా అటాక్ చేయడం మొత్తం ల్యాడరే బ్రేక్ అయిపోయింది అనమాట. ఆ టైప్లో అటాక్ చేసిండు అనమాట మన జేకబ్ ఫాటు సోలో సికోవా పైన. సో ఇక్కడనే సోలో సికోవా పని అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ అంటే మన జేకబ్ ఫాటు అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. జేకబ్ ఫాటు వెళ్ళిపోయిండు. సో దాని తర్వాత ఇక మన సెత్ రాలిన్స్ అండ్ ఎలి నైట్ మధ్యలో చిన్న ప్రాబ్లం జరిగి అక్కడ రింగ్లో అండ్ స్టాంప్ ఇచ్చి పడేసి అనమాట సెత్ రాలిన్స్ ఎలి నైట్కి. అండ్ చాలామంది ఎలి నైట్ గెలుస్తాడేమో అని అనుకున్నారు, సపోర్ట్ బాగుండే అనమాట సోషల్ మీడియాలో. బట్ మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచింది ఇంకెవరు కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. ఎస్ మన సెత్ రాలిన్స్ ఇప్పుడు మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ అనమాట. సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవగానే చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. సెత్ రాలిన్స్ చాలా హ్యాపీ అయిపోయాడు. పాల్ హేమన్, మన బ్రాన్సన్ రీడ్, బ్రౌన్ బ్రేకర్ చాలా హ్యాపీ కనిపించారు అనమాట. వీళ్ళు నిజంగా అంటే చూడండి నేనైతే మీ అందరూ ముందే చెప్పినాను మన సెత్ రాలిన్స్ లేదా ఎలి నైట్ అని పేరు వస్తుందని. సో కానీ సోషల్ మీడియా గురించి మాట్లాడితే మన ఎలి నైట్ కోసం అయితే చాలా జబర్దస్త్ సపోర్ట్ ఉండే అనమాట. బట్ ఈ మ్యాచ్లో అయితే మన సెత్ రాలిన్స్ గెలిచిండు అనమాట బాస్. అండ్ దాని తర్వాత వచ్చింది మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్. ఎస్ మన జాన్ సీనా
అండ్ లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ జే ఊసో మ్యాచ్ అనమాట. స్టార్టింగ్లో ఈ మ్యాచ్ కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ ఒకటేసారి మ్యాచ్ బోరింగ్తో ఒక 5 స్టార్ మ్యాచ్లా మారిపోయింది బాస్. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది అనమాట. ఎక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ ఏంటంటే జాన్ సీనా అండ్ లోగన్ పాల్ మధ్యలో ప్రాబ్లం. వీళ్ళ మధ్యలో ఒక ప్రాబ్లం అంటే ట్యాగ్ చేసిన అనమాట. అంటే మన లోగన్ పాల్ ఫస్ట్ ట్యాగ్ చేసిండు జాన్ సీనా అడగకుండా. సో ఆ ట్యాగ్ కానీ ఇలా మధ్య చిన్న ప్రాబ్లం అయిపోయింది అనమాట. నువ్వు ఎందుకు ట్యాగ్ చేసినావు అని అంటే జాన్ సీనా అండ్ లోగన్ పాల్ ఇద్దరు పుష్ చేసుకున్నారు అనమాట. దీని లాభం కోడీ అండ్ జే ఊసో కొంచెం బాగానే లేపుదాం అనుకున్నారు, బట్ అంత లేపలేకపోయినారు అనమాట. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, మన జే ఊసో ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ ఈట్ అంటారు. అండ్ మళ్ళొకసారి సాంగ్ రిపీట్ చేపి అంటే సాంగ్ మళ్ళొకసారి అంటే థీమ్ సాంగ్ మళ్ళొకసారి రిపీట్ చేయంటారు కదా. సో మన జే ఊసో మళ్ళొకసారి థీమ్ సాంగ్ రిపీట్ చేయండి అని చెప్పినప్పుడు జే ఊసో థీమ్ సాంగ్ రిపీట్ అవుతుంది, కానీ ఇక్కడ రిపీట్ చేయండి అని చెప్పినప్పుడు లోగన్ పాల్ థీమ్ సాంగ్ వచ్చిందనేమాట. సో అది ఒక హైలైట్ ఉండే, అంటే మన జే ఊసోకి థీమ్ సాంగ్లో ఇంటరప్ట్ చేసిన అనమాట లోగన్ పాల్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జాన్ సీనా అండ్ లోగన్ పాల్ మధ్య కొంచెం ప్రాబ్లం అయితే అయిపోయింది, బట్ దాని తర్వాత ఏఎన్ఎల్ కొంచెం కలిసి ఫైట్ చేయడానికి ట్రై చేసిన అనమాట అక్కడ. అంటే అక్కడ ఫినిషర్స్ అంటే మన అయితే చాలా ఎక్కువ చూడడానికి దొరికినాయి అనమాట. అండ్ రింగ్ బయట మన జాన్ సీనా కోడీ రోడ్స్కి రింగ్ బయట కొడదాం అనుకున్నా, అంటే ఫినిష్ కొడదాం అనుకుని, కానీ మన జే ఊసో స్పియర్ ఇచ్చి పడిచి అనమాట జాన్ సీనాకి. దాని తర్వాత రింగ్ ఏప్రిన్ పైకి వెళ్ళి మన లోగన్ పాల్ అంటే జంప్ చేసిన అనమాట జే ఊసో. అంటే అది ఒక సాలిడ్ ఉండే బాస్, అంటే కామెంట్ స్టేబుల్ బ్రేక్ అయిపోయింది అనమాట. అంతా బాగానే ఉండే. అండ్ రింగ్లో ఏమైందంటే మన జాన్ సీనా కోడీ రోడ్స్ పైన టైటిల్తో అటాక్ చేసిండు. మళ్ళీ ఒకసారి జాన్ సీనా టైటిల్తో అటాక్ చేసి మ్యాచ్ గెలుద్దాం అనుకుండు, కానీ అంతలోనే బాస్ ఒక సూపర్ స్టార్ అక్కడ వచ్చిండు అనమాట. అంటే సూపర్ స్టార్ వచ్చి అటాక్ చేసిండు మన జాన్ సీనా పైన. అటాక్ చేసి బాస్ ఆ మాస్క్ తీయంగానే ఆ హుడీ తీయంగానే బాస్ అక్కడ ఇంకొవ్వరో కాదు మన R-Truth. ఎస్ ఫైనలీ R-Truth ఈజ్ బ్యాక్ బాస్. అంటే జస్ట్ లాస్ట్ సండేనే కదా R-Truth రిలీజ్ అయ్యిండు, R-Truth తీసేసినారని ఇలాంటి న్యూస్ వచ్చింది. అండ్ ఒకటొక వారంలో మన ఫ్యాన్స్ అందరూ మొత్తం హంగామా చేసినారు. వీ వాంట్ R-Truth అని చెప్పినారు. అండ్ ఫైనలీ ఈరోజు R-Truth వచ్చేసిండు బాస్. R-Truth రిటర్న్ చేసిన అనమాట. R-Truth రిటర్న్ చేసి మరి అటాక్ చేసిండు మన జాన్ సీనా పైన. దీని లాభం మొత్తంగా మన కోడీ రోడ్స్ లేపి మన కోడీ రోడ్స్ జాన్ సీనా పిన్ చేసిండు బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు కోడీ రోడ్స్ అండ్ మన జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచినారు. జాన్ సీనా అయితే చాలా పిచ్చిగా షాక్ ఉండే అనమాట. చాలా అంటే పిచ్చిగా షాక్ అయిపోయాడు మన జాన్ సీనా. R-Truth రిటర్న్ చేయంగానే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా సపోర్ట్ చేపించారు. చాలా సాలిడ్గా అంటే చీర్ చేసినారనమాట. చాలా సాలిడ్గా వినపడ్డది మనకి. ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం చాలా జబర్దస్త్గా ఉండే. సో ఫైనలీ R-Truth ఈజ్ బ్యాక్ అనమాట. అక్కడ జాన్ సీనా ఓడిపోయిండు, లోగన్ పాల్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు కోడీ రోడ్స్ అండ్ మన జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోయింది. అండ్ నాకు తెలుసు మీరు చాలామంది రోమన్ రేన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేసినారు. సో చూడండి, రోమన్ రేన్స్ రిటర్న్ చేయడానికి కాదు, బట్ ఈరోజు కోసం వాళ్ళు ప్లాన్స్ ఆపినారనమాట. అంటే ఒక అప్డేట్ వచ్చింది, నేను మీ అందరికీ అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ ఏంటంటే రోమన్ రేన్స్ ఏదో రాలేదని మ్యాచ్ అంటే ఈ షో మొత్తం బేకార్ ఉండని కాదు, షో బాగానే ఉండే బాస్. ఓపెన్లీ చెప్తున్నాను, షో మాత్రం వీళ్ళు చాలా జబర్దస్త్గా డెలివర్ చేసినారు. మనీ ఇన్ ద బ్యాంక్లో మనకి చాలా మజా వచ్చాయి. అంటే మరి అంత బోరింగ్ అయితే లేకుండే, బాగానే ఉండే మన మనీ ఇన్ ద బ్యాంక్. సో మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.